క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నా మాటలు బోధించడానికి ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి మాత్రమే చెల్లునుగాక. ఈనాటి మన అధ్యయన కార్యక్రమంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనం నేర్చుకోపోతూ ఉన్నాం. చాలా సందర్భాలు మన హృదయం గాయపడిన సందర్భాలు, దుఃఖపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. రకరకాలుగా మనము వేధించబడతాం, బాధించబడతాం, కృంగిపోతాం. ఆ సందర్భాల్లో ఆదరించే వాళ్ళు లేక చాలా బలహీనమైపోతాం. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండు అని మనుషుల వైపు చూస్తాం. అయితే చాలామంది ఆ సమయాల్లో ఆదరించడానికి బదులు మనల్ని ఇంకా దూరం పెడుతూ మన యొక్క హృదయ కృంగుదలను చూసి, మన ఆధ్యాత్మిక కృంగుదలను చూసి, మన యొక్క స్థితిని పరిస్థితిని చూసి మనల్ని ఇంకా బలహీనం చేసేవాళ్ళే కానీ బలపరిచేవాడు దేవుడు ఒక్కడే. ఈ యొక్క దినాన నేను ఒక చక్కటి విషయాన్ని మేము ముందుంచుతాను. దైవ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంతో మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం. చదువుతున్నాను, గమనించండి. బెన్యామీనుడగు బిక్రీ కుమారుడైన షాబాయాను పనికిమాలవాడొకడు అచ్చటి నుండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెషీ కుమారునందు మనకు స్వాస్థ్యము ఏమాత్రమును లేదు. ఇశ్రాయేలు వారులారా, మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షాబాను వెంబడించిరి. అయితే యొర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు రాజును హత్తుకొనిరి. ఇక ఈ వాక్య భాగంలో చాలా అద్భుతమైనటువంటి సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు. ఇక్కడ మనం దావీదు గారి జీవిత చరిత్రను చూస్తూ ఉన్నాం. దావీదు గారి యొక్క జీవిత చరిత్రలో మనం గమనించినప్పుడు ఇక్కడ దావీదుని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అయితే కొందరు మాత్రమే హత్తుకొని ఉన్నారు అనే వాక్య భాగాన్ని మనం చదువుతున్నాం. ఈ సందర్భం చాలా దుఃఖకరమైనటువంటి సందర్భం. ఒక్కొక్కసారి అందరూ మనకు ఒక గుంపులాగా ఏర్పడి మన వెనకమల ఒక పెద్ద బలగంగా నిలబడతారు. కొన్ని సందర్భాల్లో అందరూ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అందరూ వదిలిపెట్టేసి వెళ్ళినప్పుడు మనసు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు ఎందుకు వదిలిపెట్టేశారు, వీళ్ళు ఎందుకు వదిలిపెట్టేశారు అని దుఃఖపడతా ఉంటాం, బాధపడతా ఉంటాం. ఎందుకు ఎంతమంది ఒక్కసారిగా అవాయిడ్ చేశారు, నేనేదో తప్పు చేశానా, నేనేమైనా పొరపాటు చేశానా అని రివ్యూ చేస్తే అక్కడ పొరపాటు ఏమీ కనపడదు, వాళ్ళకి నచ్చలేదంతే. చాలా సందర్భాలు అలాగే ఉంటాయి కదా. మనకు నచ్చిన వారు మనతో ఉంటారు, నచ్చినంతకాలం మనతో ఉంటారు. మనం ఏ విషయంలోనైనా వాళ్ళకి విరోధ భావం కలిగించేటట్టుగా మాట్లాడినా, లేకపోతే వాళ్ళ మనసుకు నచ్చినట్టుగా చేయకపోయినా వాళ్ళు విడిచిపెట్టేస్తారు. ఇది మనిషి యొక్క నైజం. ఇక్కడ దావీదు గారితో ఉన్నటువంటి వాళ్ళు దావీదు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని మనం గమనిస్తే, బెన్యామీనుడగు బిక్రీ కుమారుడైన షాబా అనేటువంటి వాడి పేరే షాబా. వాడి గురించి వాక్యం చెప్తుంది, పనికిమాలిన వాడు, పనికొచ్చేవాడు కాదు. పనికిమాలిన వాడి యొక్క కార్యాలన్నీ కూడా ఎలాగుంటాయంటే చెదరగొట్టడం, చెడగొట్టడం, పడగొట్టడం, విడదీయడం, కుటుంబాలను నాశనం చేయడం. ఇదే పనికిమాలినవాడు చేసేటువంటి పని. ఇతడు బెన్యామీను గోత్రికుడు, అంటే సౌలు యొక్క గోత్రానికి సంబంధించిన వాడు. అయితే ఇతడు యొక్క ఆలోచన విధానాన్ని గమనిస్తే ఇంచుమించుగా ఈ బెన్యామీను గోత్రంలో ఉన్న వాళ్ళందరూ ఈ రీతిగానే ప్రవర్తించిన అనుభవాలు కనపడతాయి. ఇక్కడ దావీదుతో ఉండాల్సినటువంటి షాబా ఏమన్నాడంటే, ఇదిగో దావీదు నందు మనకు భాగం లేదు, యెషీ కుమార్ యందు మనకు స్వాస్థ్యం ఏమాత్రము లేదు. ఇశ్రాయేలు వారులారా, మీరందరూ మీ గుడారాలకి పోండి, వెళ్ళిపోండి, దావీదు నుంచి వేరవమంటున్నాడు. దావీదు గారిని వేరు చేసి మాట్లాడుతున్నారు. దావీదు గారి యొక్క జీవితంలో చాలా అనుభవాలు, చాలాసార్లు ఒంటరిగా దావీదు గారి జీవితాన్ని గడిపాడు. తన సొంత ఆమె తన చంపడానికి కత్తి దూసిన వేళ పారిపోయి సొంత వాళ్ళే దావీదుని చంపాలని చూశారు. అయితే
దావీదు గారు ఒంటరిగా ప్రయాణించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అందుకే కీర్తనలో అంటాడు, గాఢాంధకారంలో నేను సంచరించినను దేనికి భయపడను, అపాయము నా యొద్దకు రాదు అంటాడు. గాఢాంధకారంలోకి ఒక్కడే వెళ్ళాడా? అందరితో వెళ్ళాడా? గాఢాంధకారంలోకి ఒక్కడే వెళ్ళాడు. ఆయన దేవుని మీద నిరీక్షణ దావీదు గారి జీవితంలో ఒక గొప్ప అనుభవం అయి ఉంది. మనుషుల వైపు చూడడం మానేశాడు. మనుషులు తరుముతారు, మనుషులు వదిలివేస్తారు, కానీ యెహోవా చేయి విడవడు. ఆయన ఎన్నడూ విడనాడడు, ఎడబాయడు అనే సంగతి దావీదు గారు గుర్తెరిగాడు. ఈ సందర్భంలో మనం గమనిస్తే షాబా అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ప్రజలను దావీదు గారికి విరోధంగా రేపుతున్నాడు. రేపాడు కూడా. అక్కడ ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారు. అయితే కొందరు మాత్రమే దావీదు గారిని హత్తుకొని ఉన్నారు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సందర్భం ఎలాగుంటుందంటే, ఒక్కొక్కసారి మనతో చాలా ప్రేమగా ఉన్నటువంటి వాళ్ళు, చాలా ఆప్యాయతగా ఉన్నటువంటి వాళ్ళు, చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళ విషయంలో కారణాలు ఆలోచిస్తే ఎవడో ఒకడు ఉంటాడు చెడగొట్టేవాడు. వాడి మూలాన అందరు చెడిపోతారు. ఈరోజు షాబా అనేటువంటి వాడు దావీదు కాలంలో ఉన్నాడు, కానీ ఇప్పుడు కూడా దేవుని యొక్క సంఘంలో పనిచేస్తున్నాడు అంటే మీరు నమ్ముతారా? నమ్మాలి తప్పకుండా. పనిచేస్తున్నాడు వాడు. ఎందుకు పనిచేస్తున్నాడు అంటే సంఘాన్ని విడగొట్టడానికి, సంఘాన్ని పతనం చేయడానికి, దేవునికి ప్రజలకు మధ్య గ్యాప్ ఏర్పాటు చేయడానికి, దేవునితో సంబంధం ఉన్న దైవజనులతో కలిసి నడవడానికి వాడు ఏమాత్రం ఇష్టపడ్డు. వాడి దారి వాడిది, వాడి రాజ్యం వాడిది. ఏమంటాడో తెలుసా షాబా? దావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమార్ నందు మనకు స్వాస్థ్యం లేదు అని ఇశ్రాయేలు వారిలా వెళ్ళిపోండి, మీ గుడారాలకు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండడం వ్యర్థము అని పలుకుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉంటాయి. చాలాసార్లు మంచిగా పటిష్టంగా ఉంటాయి కొన్ని బంధాలు, కానీ ఆ బంధాలు కొన్నిసార్లు దూరం అయిపోతాయి. ఎందుకు దూరం అయిపోతాయి? అపవాది అయిన సాతాను ఆత్మీయత నుండి వైదొలగించడానికి మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తాడు. అంత మాత్రమే కాదు, కొందరు మనల్ని తప్పుదోవ పట్టించడానికి, వాళ్ళ వైపు ఆకర్షించుకోవడానికి వాళ్ళు మన మీద నిందారోపణ చేసి మన నుంచి వేరయ్యి మన గురించి చెడ్డ మాటలు పలుకుతారు. సాతానుడు వాళ్ళని అలాగ ప్రేరేపిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? నేను అంటాను, ఎప్పుడు ముందుకే కొనసాగాలి. నేను నా గురి నా దేవుని మీద పెట్టాను కాబట్టి నేను ముందుకే వెళ్తానంటాడు దావీదు గారు. నరులెల్లా నన్ను విడిచిపెట్టిన, మనుషులు నన్ను విడిచిపెట్టిన, నా తల్లి నన్ను విడిచిపెట్టిన, నా తండ్రి నన్ను విడిచిపెట్టిన, నా బంధువులు రక్త సంబంధికులు నన్ను విడిచిపెట్టిన, నేను దేవుని వైపే చూస్తాను, దేవునితోనే కొనసాగుతాను అంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, చాలా సందర్భాలు ఈ రీతిగానే ఉంటాయి. దేవునితో కొనసాగాలి అనుకుంటాం, కానీ కొనసాగనటువంటి పరిస్థితి. దేవునితో ముందుకు వెళ్దాం అనుకుంటాం, చాలామంది తోడొస్తారు, అప్పుడప్పుడు మనతో నడవడానికి ముందుకు వస్తారు, కానీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఈ అనుభవం దావీదు గారి జీవితంలోనే జరిగిందా? మరింకెక్కడైనా సంభవం ఉందా అంటే మరొక సంభవాన్ని యేసుక్రీస్తు ప్రభువారిలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉన్నారు. వారు అపోస్తలులు. తదుపరి 70 మంది శిష్యులు ఉన్నారు. వారు ప్రత్యేకించబడిన శిష్యులు. మిగతా వారిలో అనేకులు యేసుని వెంబడిస్తూ ఉన్నారు. వారు అనేకులైన శిష్యులు. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన వెంబడిస్తూ ఉంటారు. వీళ్ళు ఆయన కార్యాలు చూడడానికి, ఆయన బోధలు వినడానికి తాత్కాలికంగా కొనసాగేటువంటి వాళ్ళు. కానీ ఎల్లప్పుడూ యేసుతో ఉండేవాళ్ళు 12 మంది, మరియు 70 మంది కూడా యేసుతో ఉంటున్నారు. అయితే ఈ 70 మంది ఉన్నప్పుడు యేసయ్య కొంచెం కఠినమైనటువంటి బోధను బోధించాడు. బాధ కఠినమైతే బాధ కలిగిస్తుంది. బాధ కలిగిందంటే సరి చేసుకుంటాం, ఒప్పుకోవడం. అంత మాత్రమే కాదు, జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. యేసయ్య చాలాసార్లు శాస్త్రుల్ని పరిశీలనని గద్దించాడు. అది వాళ్ళు విన్నారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా హెచ్చరికతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, సరిచేస్తూ ఉన్నాడు. బుద్ధి కలగడానికై, హృదయంలో పశ్చాత్తాపం కలగడానికై ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
అయితే ఆ మాటలన్నీ వాళ్ళు వింటూ వచ్చారు. అయితే కొన్ని మాటలు వారి మనసుల్లో అలా నిలిచిపోయి ఉన్నాయి. ఎందుకు నిలిచిపోయి ఉన్నాయి అంటే వారు ఆ మాటలను గట్టిగా పట్టుకున్నారు. ఆయన అంతకు మునుపు చేసిన బోధలను వాళ్ళు ఒక్కసారిగా మర్చిపోయారు. ప్రభు ఇట్టయితే ఎవడు రక్షింపగలడు అని చెప్పి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. ఒకసారి చదువుతున్నాను, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో వాళ్ళు ఎందుకు వదిలిపెట్టి యేసేను విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఈ వాక్య భాగంలో మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. నేను చదువుతున్నాను, గమనించండి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందు నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాను. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. యేసు తన శిష్యులు దీని గురించి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లెన్ను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? నిజంగా వీరికి బోధ అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవాలి. కానీ ఈ బోధ మూలాన వారి హృదయాల్లో అభ్యంతరం కలిగిందంట. యేసే అది గ్రహించాడు. వాళ్ళ లోపల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది కఠినమైన మాట, ఎవడు దీన్ని వింటాడు? ఎవరు వింటారు? చాలాసార్లు సులువైన మాటలు వింటారు, తీయగా ఉండే మాటలు వింటారు, కవ్విచ్చే మాటలు వింటారు, నవ్విచ్చే మాటలు వింటారు, సంతోషపెట్టే మాటలు వింటారు. కానీ కఠినమైన మాటను వినగలిగిన వాళ్ళు ఎవరు? బంధాన్ని నిలబెట్టుకునే వాళ్ళు, ఆత్మీయతలు నిలబడాలనుకున్న వాళ్ళు, సహవాసాన్ని గట్టిగా నిలబెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కఠినమైన మాటలు వింటారు. యేసయ్య వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయాలు కఠినమైపోయినాయి. అంతకు మునుపు మాట్లాడినప్పుడు అర్థమైనాయి. కానీ ఆయన ఎప్పుడైతే జీవాహారము నేనే అని నా యందు తప్ప ఎవడు పరలోకానికి వెళ్ళడు, నా యందు విశ్వాసం ఉంచేవాడే నిత్యజీవం గలవాడని ఆయన బోధిస్తే ఆ బోధకి వాళ్ళు చెవి యొక్కలేదు. వాళ్ళ హృదయం లోపల కఠినత్వం ప్రారంభమైంది. ఆ కఠినత్వం ప్రారంభమైన తర్వాత యేసయ్య ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, మీరు ఎందుకు సణుక్కుంటున్నారు? ఎందుకు అభ్యంతరపడుతున్నారు? అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటికి ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించిన వారెవరో తన్ను అప్పగింపబడో వాడెవడో మొదట యేసునకు తెలియను, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినెను. వారికి అభ్యంతరంతో, కఠినత్వంతో, కలవరంతో ఉంటే యేసే అలా వదిలిపెట్టట్లేదు. వాళ్ళని కలవరం నుంచి బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు, వారి అభ్యంతరాన్ని తొలగించాలనుకుంటున్నాడు. అందుకే వారితో అంటున్నాడు, ఇదిగో ఆత్మ జీవింపచేసేది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. అయితే మీలో విశ్వసించిన వాళ్ళు కొందరున్నారు. ఎప్పుడైనా ఒక సహవాసం విడిపోతుంది అంటే అర్థం ఏంటంటే, ఒక గుంపు కలిసి ఉండి విడిపోతుంది అంటే అర్థం ఏంటంటే వారిలో విశ్వాసం లేనివారు ఎక్కడా కూడా ఆత్మీయతలో నిలబడలేరు, ఆత్మీయుల దగ్గర ఉండరు, ఆధ్యాత్మిక జీవితంలో యేసయ్యతో కొనసాగరు. మరి ఏం జరిగింది? వీళ్ళు యేసయ్యకి తెలుసంట, అప్పగించే వాళ్ళు ఎవళ్ళో, విశ్వాసం లేని వాళ్ళు ఎవళ్ళో యేసయ్యకి తెలుసంట. ఈ మాటలు చెప్పిన తర్వాత అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. మరి వెంబడించలేదు కదా వాళ్ళు. ఆ 70 మంది అనేకులు యేసయ్యను విడిచిపెట్టేస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? వాళ్ళని శపించాలా? వాళ్ళని దూషించాలా? వాళ్ళని ద్వేషించాలా? వాళ్ళని ఏమీ అనలేదండి.
ఆయన తండ్రి అప్పగించబడిన పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. మిగిలిన 12 మందితో అంటున్నాడు, మీరును 67వ వచనం, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, 12 మందిని యేసయ్య అడుగుతున్నాడు, మీరు కూడా విడిచిపెట్టి వెళ్ళాలి అనుకుంటున్నారా? యేసయ్య ఒంటరిగా విడిచిపెట్టబడిన అనుభవాలు చాలా ఉన్నాయి. అంటే యేసయ్య తనకు తానుగా శిష్యుల్ని విడిచిపెట్టి రాత్రంతా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఇది ఒక అనుభవమే. అయితే ఈ సందర్భంలో మనం గమనిస్తే ఆయన బాధ విని కఠినం చేసుకొని అభ్యంతరపడి విశ్వాసం లేక విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఎలాగుంటే చెప్పండి? చాలా సందర్భాలు ఎలాగనిపిస్తుంది అంటే, అందరు ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారో చాలా బలం అనిపిస్తుంది. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకో, వెంటనే బలహీనత వస్తుంది. అరే వాళ్ళు బాధ అనుకోండి వెళ్ళిపోయారే, వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారే, వాళ్ళని వదిలిపెట్టేశారే అని బాధపడతాం. కానీ యేసయ్య అలాగే ఏమాత్రం బాధపడలేదు. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చినవాడు. నేను నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను, నేను నా తండ్రి యొక్క పనంతా తుదముట్టించడానికి వచ్చాను. ఒక మాట మీతో చెప్తున్నాను, ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయాలనుకుంటారో వారు ఎల్లప్పుడూ దేవుని వైపే చూస్తారు. దేవుని వైపే వారి మనసు ఉంటుంది, దేవుని తట్టే వారి మనసు ఉంటుంది. వారు ఆధ్యాత్మికంగా వారిని నడిపించే నాయకులను విడిచిపెట్టరు. అలాగే అంతకంటే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏ మాత్రం కూడా విడిచిపెట్టరు. ఎందుకు విడిచిపెట్టరంటే లోపల విశ్వాసం ఉంటుంది. విశ్వాసం సన్నగిలిపోతే ఆత్మీయత నుండి వైదొలిగిపోతారు. విశ్వాసంలో బలహీనలైతే ఆత్మీయతను విడిచిపెట్టేసి తమకు నచ్చిన బోధల వైపు వెళతారు. తిమోతితో పౌలు గారు ఒక చక్కటి మాట చెప్తాడు, ఒకసారి వింటారా? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి, ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో జనులంట హితబోధను వినరు, వారికి దురద చెవులు వస్తాయి, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని విడిచిపెట్టిన వాళ్ళందరూ ఎలా గెలిపోయారు? వాళ్ళు విశ్వాసం లేని వాళ్ళు వాళ్ళ దురాశలకు అనుకూలమైన బోధలను పోగు చేసుకుంటున్నారు. నేటి దినాల్లో కూడా మనం గమనిస్తే చాలామంది జీవితాల్లో దురాశలకు అనుసంధానమైనటువంటి బోధనను అనుసరిస్తూ ఆత్మ సంబంధమైన ఉపదేశాన్ని విడిచిపెట్టి వారి దురాశలు నెరవేర్చుకోవడానికి, అంటే వారు చేస్తున్న పనంతటిని సమర్థించుకోవడానికి ఆ రీతిగా కల్పించబడిన బోధల వైపు తిరుగుతూ వెళ్ళిపోతున్నారు. అంతేకాదు కల్పనా కథలు, కల్పించిన కథలంటే చాలామందికి ఇష్టం. అవన్నీ పోగు చేసుకుంటున్నారు. వాటి వైపు, కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది. అయితే నువ్వేం చేయాలి అని పౌలు గారు చెప్తున్నాడంటే, అయితే నువ్వు అన్ని విషయాల్లో మితముగా ఉండు, శ్రమపడు, సువార్థికునిగా పనిచేయి, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ప్రభుపేట నేను తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, చాలాసార్లు పరిచర్యలోనే కానీ ఆధ్యాత్మిక జీవితంలోనే కానీ చాలామంది మనల్ని విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేసినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ కోసం అక్కడే ఆగాల, వారి కోసం సమయాన్ని కేటాయించాలా అంటే ఏ మాత్రం కేటాయించొద్దు. ఏసే అక్కడ ఆగల, వారు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు కదా అని ఆయన పనిని ఆపలా. మరేం చేయాలి మనం? ఒకవేళ మనకే ఆ పరిస్థితులు వస్తే మన తోటివారే వదిలిపెట్టేయచ్చు, తల్లిదండ్రులను యేసుప్రభువుని నమ్ముకున్నందుకు వదిలేయచ్చు, బంధువులు వదిలేయచ్చు, రక్త సంబంధికులు వదిలేయచ్చు. అయితే ఏం చేయాలంటే మీరు యేసుక్రీస్తు ప్రభువారి వైపే చూడండి. ఆయన వైపు చూస్తే మీరు ముందుకు నడుస్తూనే ఉంటారు. మరి వదిలిపెట్టిన వాళ్ళ వైపు చూస్తే ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళారు.
వాళ్ళ గురించి ఆలోచించకండి, వాళ్ళ గురించి పట్టించుకోకండి. ఒక బ్రదర్ ఈ రీతిగా వచ్చి చెప్పాడు, బ్రదర్ మీరేంటి బ్రదర్ అలాగా వాళ్ళని వదిలేశారు? నేను చెప్పాను, నేను వాళ్ళని వదిలేయలేదు, వాళ్ళు నన్ను వదిలేశారు. అదేంటండి వాళ్ళేమో మీరు పట్టించుకోవట్లేదు అంటున్నారు. నేను పట్టించుకున్న వాళ్ళు నన్ను పట్టించుకోవట్లా. కాపరి గొర్రెలను వెంబడించాలి, గొర్రెలను కాదు కాపరి వెంబడించాల్సింది. గొర్రెలకి త్రావు చూపేవాడు కాపరి. గొర్రెలు కాపరిని గమనించాలి, కాపరి యొక్క అడుగుజాడలను గమనించాలి, కాపరి త్రోవను గమనించాలి, కాపరి మాటలు వినాలి, కాపరి స్వరం వినాలి. వాళ్ళు ఏమవుతారంటే విశ్వాసములు అభివృద్ధి చెంది ఎన్నడూ విడదీయని బంధముగా వారు పెనవేసుకొని ముందుకు కొనసాగుతారు. మరికొందరు విశ్వాసాన్ని కోల్పోయి స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనలు పోగు చేసుకొని వారికి వారే విరోధభావాన్ని కలిగించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మీకు 2 సందర్భాలు నేను చెప్పాను. ఒకటి దావీదు గారి జీవితం, రెండవది యేసు ప్రభువు వారి జీవితం. దావీదు గారి జీవితంలో షాబా అనేటువంటి వాడి మూలాన ఇశ్రాయేలులో అనేకులు దావీదు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన దావీదు గారు తన యొక్క జీవితాన్ని వారి వైపు పెట్టల, పిలిచిన, అప్పగించిన, అభిషేకించిన దేవుని మీద మనసు పెట్టాడు. మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా అంతే, పిలిచిన దేవుని మీద మనం మనసు పెట్టాలి. రెండవదిగా యేసు ప్రభు వారిలో నుండి మనం నేర్చుకున్నాం, కఠినమైన బోధ విన్నప్పుడు చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కఠినమైన మాటలు మాట్లాడినప్పుడు చాలామంది వదిలిపెట్టేస్తారు. ఇది చాలా కఠినం, అయినా నువ్వు ప్రేమిస్తున్నావు, అయినా నువ్వు వెంటపడుతూ ఉన్నావు, అయినా నువ్వు వెంబడిస్తూ ఉన్నావు అంటే అర్థం ఏంటంటే నీవు దేవుని యొక్క చిత్తానికి లోబడుతున్నావు, నువ్వు దేవుని చిత్తాన్ని గమనించావు, నీవు దేవుని చిత్తాన్ని గౌరవించావు. కల్పనా కథల వైపు వెళ్ళలా, కల్పించిన బాధల వైపు నువ్వు వెళ్ళలా, దురాశ వైపు నువ్వు వెళ్ళలా, పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నావు కాబట్టి నువ్వు ముందుకు వెళ్తూనే ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఎంతోమంది ఎదురవుతారు. బ్రదర్ మీతోనే కొనసాగుతాము అంటారు, బ్రదర్ మీరు లేకపోతే ఈ పరిచయం లేదు అంటారు, బ్రదర్ మీరు లేకపోతే మా ఆధ్యాత్మిక జీవితం లేదంటారు. కల్పన కథల రంగాల్ని వైదొలిగిపోతారు, ముసలమ్మ ముచ్చట్ల రంగాల్ని వైదొలిగిపోతారు, తప్పుడు బోధలకి లొంగిపోతారు. ఏవో నీడ్స్, వారి దురాశలకు అనుకూలమైనటువంటి వాక్య భాగాలు చెప్పేవారి వైపు మరలి వెళ్ళిపోతారు. మీరు అలాగుండొద్దు సుమా. ఎప్పుడు కూడా పిలిచిన దేవుని వైపే చూడండి, నమ్మదగిన దేవుని వైపే చూడండి. ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా మీరు మిమ్మల్ని విడిచిపెట్టిన వాళ్ళ వైపు చూడకండి, మీతో ఉండే వాళ్ళ వైపు చూస్తూ, మిమ్మల్ని పిలిచిన ప్రభు వైపు చూస్తూ, మిమ్మల్ని హత్తుకున్న వారి వైపు చూస్తూ, మిమ్మల్ని ప్రేమించిన ప్రభు వైపు చూస్తూ ముందుకు కొనసాగండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆగిపోవద్దు, సాగిపోండి, వెనుకకు చూడొద్దు. వెనుకకు చూసిన ఇశ్రాయేలీయులు భయపడ్డారు. మోషేతో ఏమన్నారు తెలుసా? మోషే, అక్కడ దేవుడు మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉన్న మోషేతో ఏమన్నారు తెలుసా? మోషే, ఆ వెనుక మళ్ళీ ఐగుప్తీలు వస్తున్నారు, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు, చంపడానికి తీసుకొచ్చావా అంటున్నారు. వీళ్ళు ఎందుకు వెనక్కు చూశారు? ముందుకు చూడాలి కదా. ఎస్, ముందుకు చూస్తే అద్భుతాలు జరుగుతాయి, వెనుకకు చూస్తే పిరికితనం, భయం కలుగుతుంది. దైవ గ్రంథంలో మరొక సంభవాన్ని మీకు చూపిస్తాను. లోతు భార్య, 2 కుమార్తెలు బయలుదేరి ప్రయాణమై వెళ్తున్నారు. దేవుడు అన్నాడు, ఇదిగో అక్కడికి వెళ్ళమన్నాడు. వాళ్ళు అన్నారు, అయ్యా ఇప్పుడు ఈ టైంలో అక్కడ దాకా వెళ్ళలేమంటే దేవతతో త్వరపెట్టి, సరే ఇక్కడికి వెళ్ళండి, కానీ ఒక కండిషన్, వెనుకకు తిరిగి చూడొద్దు అని చెప్పగానే సరే అన్నారు. బయలుదేరారు. 4 కలిసి ప్రయాణమై వెళ్తున్నారు. తండ్రి ముందెళ్తున్నాడు, తల్లి ముందెళ్తుంది, పిల్లలు వెనక మళ్ళీ వెళ్తున్నారు. ఈ రీతిగా 4 వెళ్తూ ఉంటే తల్లి తప్పుడడుగులు వేస్తూ ఉంది, ఆగిపోతూ ఉంది, సాగిపోట్ల. ఏం చేసిందో తెలుసా? వెనుకకు తిరిగి చూసిందంట. దైవ గ్రంథంలో రాయబడి ఉంది, ఉప్పు స్తంభం అయిపోయింది. పోయిన వారు వెనక చూస్తే ఆధ్యాత్మిక జీవితం ఇలాగైపోతుంది. వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం బాధపడతాం. చాలా సందర్భాలు అనిపిస్తాయి కదా, అయ్యో మరి వాళ్ళ పరిస్థితి ఎలాగా? వాళ్ళ పరిస్థితి దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. వాళ్ళు కీడు చేసి వెనక్కివెళ్ళిపోయారా? బాధ కఠినమై వెనక్కివెళ్ళిపోయారా? వాళ్ళ దురాశలకు అనుకూలంగా ఆలోచించుకొని వెనక్కివెళ్ళిపోయారా? దేవుడికి తెలుసు. కానీ నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఒక మాట చెప్తాను,
ఎవరు మీతో ఉండాలని దేవుడు నిర్ణయిస్తాడో వారు మీతో కడవరుకుంటారు. వారు మిమ్మల్ని వెంబడిస్తారు, మీ కొరకు ప్రాణం పెడతారు, మీ కొరకు ఏదైనా చేయడానికి దావీదును హత్తుకొని ఉన్నట్టుగా మిమ్మల్ని కూడా హత్తుకొని ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, కడవరి దినాల్లో సాతానుడు ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఎంతోమందిని పాడు చేస్తూ ఉన్నాడు. వాడి వైపు ఆకర్షించాలని, ఆత్మీయత నుండి వైదొలగించడానికి చాలా చాలా కుట్రలు పండుతున్నాడు. ఒక సేవకుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, బ్రదర్ వాళ్ళని నేను బాగా ప్రేమించాను బ్రదర్, వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉన్నా, నిజంగా నా బంధువులతో నేను అంత సన్నిహితంగా లేను, నా రక్త సంబంధికులతో అంత సన్నిహితంగా లేను. చాలా ఆధ్యాత్మికపు వేలో వారితో కలిసి నేను ఎంతగానో బలపడ్డాను, వారిని ఎంతగానో బలపరిచాను. వారితో ఉన్న అనుబంధం ఇది శాశ్వతమైంది. ప్రభు రాకడ వరకు వీళ్ళు ఆయన వెంబడిస్తూ నేనున్నంతకాలం నాతో ఉంటారు అని నేను ఆలోచించాను బ్రదర్. కానీ ఈరోజు వాళ్ళు నాకు శత్రువులైపోయారు. ఈరోజు నా గురించి చెడ్డగా చెప్పడం మొదలుపెట్టారు. ఈరోజు నాకు వ్యతిరేకులైపోయారు. ఈరోజు నా సేవ అంతటిని పతనం చేసి నా పతనం నందు వాళ్ళు సంతోషిస్తున్నారు. వాళ్ళు నా గురించి తలలు వస్తూ ఉన్నారు. వారు మా కుటుంబం గురించి తలలాడిస్తున్నారు, నన్ను హేళన చేస్తున్నారు బ్రదర్. ఏం చేయాలి? సేవ చేయాలని అనిపించట్లేదు నాకు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే గుర్తొస్తున్నారు, పదే పదే వాళ్ళే గుర్తొస్తున్నారు. వాళ్ళని ఏదైనా చేయాలనిపిస్తుంది. వాళ్ళ గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ ఆరోగ్యం కూడా బలహీనమైపోయింది బ్రదర్, చాలా దిగులుగా ఉంది బ్రదర్ అని చెప్పాడు. అప్పుడు నేను అతనికి చెప్పాను, బ్రదర్ ఇవన్నీ ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు. మీరు దేవుడితో ఉన్నారు కదా? ఉన్నాను బ్రదర్. అయితే చాలా సంతోషం, మీరు దేవుడితో ఉన్నారు, దేవుడు మీతో ఉన్నాడు. దాన్ని బట్టి మీరు ముందు కొనసాగండి. అందరూ దరిపెట్టి వెళ్ళిపోయారు బ్రదర్, ఎవరన్నా కొందరు మిగిలేరా అని అంటే, బ్రదర్ మిగిలేరు బ్రదర్. ఎంతమంది మిగిలారు బ్రదర్? 100 మందిలో 10 మంది మిగిలారంట. ఆ 10 మంది ఎలాగున్నారు? వాళ్ళు కూడా వెళ్ళిపోయి తట్టుకున్నారా? లేదు బ్రదర్, ఆ 10 మందిలో 7 మాత్రం బలంగా ఉన్నారు, 3 మాత్రం వెళ్ళిపోయేటట్టు ఉన్నారు. అందుకే కదా ఎంత బాధ అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఆ 7 ద్వారానే దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఆ 7తోనే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కలిసి ఉండేటువంటి వాళ్ళు 2 చాలు. దేవుని వాక్యం ఉంది, నా నామమును 2 ఏకీభవించి దేన్ని బంధిస్తారో అది బంధించబడును. ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు 2 చాలండి. ఆత్మ లేని వాళ్ళు 100 కొద్దుండి, మనసు సరిలేని వాళ్ళు 100 కొద్దున్న ఉపయోగం లేదు. నేను ఆ బ్రదర్కి చెప్పా, బ్రదర్ దేవుడితో మీరున్నారు, మీతో ఎవరుండాలో దేవుడు నిర్ణయించాడు. అందుకే వాళ్ళు మీతో ఉన్నారు, వాళ్ళని బట్టి సంతోషించండి, వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. అతను అంటాడు, వాళ్ళ ఆత్మలు వాళ్ళ ఆత్మలు వాళ్ళే నాశనం చేసుకున్నారు బ్రదర్. మీరు ఒక ఆత్మ సంబంధమైన దైవజనుడు, దేవుని చేత పిలువబడిన వాళ్ళు, దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు, దేవుడి చిత్తాన్ని చేస్తున్న వాళ్ళు, దేవుని కొరకు నిలబడిన వాళ్ళు. కాబట్టి మీ విలువ వాళ్ళకి తెలియనప్పుడు మీరు వాళ్ళ గురించి ఆలోచించొద్దు. వాళ్ళ గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, వాళ్ళ గురించి ఆలోచించి దుఃఖపడొద్దు. అసలు వాళ్ళ సంగతి వదిలేయండి. ఉన్న వాళ్ళ ప్రభు రాకుడి కోసం సిద్ధం చేయండి. నూతన ఆత్మలు సంపాదించడానికి ప్రయాసపడండి. నూతనమైన ఆత్మల కొరకు పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగండి బ్రదర్. వాళ్ళ గురించి ఆలోచించొద్దు. మర్చిపోలేకపోతున్నాను బ్రదర్. అమ్మగారు కూడా వచ్చి అంటుంది, ఆ బ్రదర్ మర్చిపోలేకపోతున్నామన్నా, మర్చిపోండి. అందరూ మనతో ఉండరు. వాళ్ళు చెడ్డ మాటలు చెప్తున్నారు, చెప్పనండి, నో ప్రాబ్లం. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? విరోధంగా ఎవడు నిలబడతాడు? మీరు దేవుని పక్షాన ఉన్నారు. ఎవరైనా వస్తే మీ పక్షానే. దావీదు గ్రంథం, దావీదు గారి జీవితంలో గమనిస్తే, దావీదు పక్షాన ఉన్న వాళ్ళు రండి అంటే చాలామంది దావీదు పక్షాన వచ్చి చేరారంట. అప్పులు ఉన్నవాళ్ళు, బాధలు ఉన్నవాళ్ళు, కష్టాలు ఉన్న వాళ్ళందరూ దావీదు పక్షాన వచ్చి చేరారు. ఈరోజు మీ పక్షాన నిలబడడానికి కొద్దిమంది ఉన్న దేవుడు బలమైన కార్యాలు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రభుబడి చెప్తున్నాను, ఎవరు విడిచిపెట్టినా మీ పయనం ముందుకే సాగాలి. యేసు వైపు చూస్తూ ముందుకు కొనసాగండి. ఆ పనిని అక్కడితో ఆపేయద్దు. వాళ్ళ గురించి ఆలోచించి ఆటంకాలు, అభ్యంతరాలు కలుగు చేసుకొని అడుగులు ముందుకేయకుండా బలహీనపడద్దు. మీరు ముందుకు వెళతానే ఉండండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూస్తూ ముందుకు పరిగెత్తండి.
ముందుకు వెళ్ళండి. వెనుకున్న వాటిని మరిచిపోండి. ముందున్న వాటి కొరకు ప్రయాసపడండి. మీతో ఉన్నవాళ్ళు, దేవుని పక్షాన ఉన్నవాళ్ళు, పోయిన వాళ్ళు, వాళ్ళ దురాశల చెప్పున వాళ్ళు పోయారు. కానీ మీరు కలిగి ఉన్న వారితో, మీకు కలిగి ఉన్న వాటితో సంతృప్తి చెందుతూ ముందుకు వెళ్ళండి. ప్రభు ఆత్మ మీకు తోడయండి, నడిపించునుగాక.